హిస్టరీ యూనిట్ 2 క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ 50 అయిపోయాయి. యూనిట్ 1కి సంబంధించి 150 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు యూనిట్ 2కి సంబంధించి 150 క్వశ్చన్స్, దాంట్లో 50 అయిపోయాయి, రెస్ట్ 100. సో ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. దూర్జట్టి తెనాలి రామకృష్ణ పింగాలి సూరన్న, ముక్కు తిమ్మన్న, అల్లసాని పెద్దన్న. మనకు తెలుసు 8 అష్టదిగ్గజాలు ఉన్నారు ఎవరు విజయనగరం పీరియడ్లో శ్రీకృష్ణదేవరాయ కింద. సో వాళ్ళందరితో పాటు శ్రీకృష్ణదేవరాయని కలపకుండానే అష్టదిగ్గజాస్. శ్రీకృష్ణదేవరాయ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ పోయట్ అండి. తెలుగు, కన్నడ, సాంస్క్రిట్ కూడా. తెలుగులో ఏం రాస్తారో ఒకసారి ఫేమస్గా చూసుకున్నాం. ముక్తమాల్యద, ఆంధ్రభోజ అవన్నీ. ఫస్ట్ అండ్ నేను ఒక ట్రిక్ అండి, జస్ట్ ఇవి గుర్తు పెట్టుకోవడానికి 4 అన్నలండి. అంటే నేను ఒక ట్రిక్ క్రియేట్ చేసినాను. తర్వాత 3 రామాస్, ఒక దూర్జటి. 4 అన్నలు ఎవరు అంటే అల్లసాని పెద్దన్న, ముక్కు తిమ్మన్న. సో అన్ని అన్నలే వస్తున్నాయి చూస్తున్నారా. పింగళి సూరన్న. అండ్ మళ్ళీ ఇంకా 3 ఎవరు అంటే దూర్జటి ఒక పర్సన్, ఆయనని పక్కకు తీసేసిన తర్వాత రామరాజు. అండ్ ఇంకొకటి తెనాలి రామకృష్ణ, దాంట్లో కూడా రామ అని ఉంది చూసారా. రామరాజు భూషణం, తెనాలి రామకృష్ణ, అయ్యలరాజు రామభద్ర. సో వీళ్ళు 3. అండ్ లాస్ట్ వచ్చి దూర్జటి. సో అన్నలు, రాములు, దూర్జటి. అండ్ నెక్స్ట్ టైం చూసుకున్నప్పుడు అల్లసాని పెద్దన్న, దూర్జటి రాసిన బుక్ ఏంటి, అల్లసాని పెద్దన్న మను చరిత్ర, అవన్నీ ఒకసారి చూసుకోండి. సో మెయిన్గా అల్లసాని పెద్దన్న మను చరిత్రం, ముక్కు తిమ్మన్న పారిజాత అపహరణం, పింగళి సూరన్న కళా పూర్ణోదయము, తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మహత్యము అండ్ పాండురంగ మహత్యము లేదు. అండ్ ఇంకో బుక్ కూడా రాస్తారు ఆయన, ఏంటి ఘటిత్ కచ్చల మత్యము. అండ్ దూర్జటి ఫేమస్ అండి, దూర్జటి రాసిన బుక్ కాళహస్తీశ్వర. సో ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్. అండ్ రెస్ట్ ఇంకా 3 మిగిలిపోయారు, వాళ్ళెవరో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్, వేమన్న మనకు లాస్ట్లో వస్తాడండి కుతుబ్ షాహీ పీరియడ్లో. సో వేమన్న ఈజ్ ఏ గ్రేట్ సోషలిస్ట్ అండి, పోయెట్ హూ లివ్డ్ ఇన్ దిస్ ఏజ్ అని అంటారు. కానీ కాంటెంపరీగా కుతుబ్ షాహీ పీరియడ్లో కూడా ఉండే అని కొన్ని బుక్స్లో ఉన్నాయి. సో వేమన్న మాత్రం దీంట్లో లేడు. సో దూర్జటి, తెనాలి రామకృష్ణ, పింగళి సూరన్న, ముక్కు తిమ్మన్న, అల్లసాని పెద్దన్న, రామరాజు భూషణం. దీని ఆన్సర్ ఏంటి అంటే 4. ఫిఫ్త్, అచ్యుత రామభ్యుదయం వాస్ రిటర్న్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. రాజనాథ్ దిండిమ. మనకిద్దరు దిండిమాలు ఉన్నారండి, గౌడ దిండిమ అండ్ రాజనాథ్ దిండిమ. మన గౌడ దిండిమ గురించి ఆల్రెడీ చెప్పిన, దేవరాయ 2 పీరియడ్ అప్పుడు ఆయన కనకాభిషేకం చేస్తారు అని. దేవరాయ 2 పీరియడ్లో శ్రీనాథ్కి గౌడ దిండిమాకి కొంచెం వార్ అంటే వార్ కాదు, నువ్వు గొప్పన నేను గొప్పన అని కొన్ని ఏమన్నా ఇట్లా పోయమ్స్ చెప్పుకుంటారు. ఎవరు పోయంకి ఇంప్రెస్ అయింటారో దానికి కనకాభిషేకం చేయడం. రాజనాథ్ దిండిమానేమో ఈ సాలువ నరసింహ కింద కోర్టు పోయేటండి రాజనాథ్ దిండిమ. అప్పుడు ఆయన సాల్వ అభ్యుదయం రాస్తాడు, అలాగే అచ్యుతరాయ అభ్యుదయం కూడా రాస్తారు. సో ఇది ఒకసారి చూసుకోండి, రాజనాథ్ దిండిమ. 53rd, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ విత్ రిగార్డ్స్ టు 3 లింగ్విస్టిక్ ఏరియాస్ డివైడెడ్ బై తిరుమల రాయ అండ్ దేర్ వైస్ రాయ్స్. మనకు తెలుసు సంగం, సాలువ, తులువ, అరవిడు డైనాసిటీ ఫౌండర్ తిరుమల రాయ పవర్లోకి వచ్చిన తర్వాత డివైడ్ చేసి వాళ్ళ కొడుకులకి ఇచ్చి పాలించమని అంటారు. వాళ్ళెవరు, శ్రీరంగ ఈజ్ పెనుగొండ, రామ శ్రీరంగపట్నం, వెంకటపతి ఈజ్ చంద్రగిరి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 3 పార్ట్స్గా, ఒకటేమో తెలుగు, ఇంకొకటేమో కన్నడ, ఇంకొకటేమో తమిళ్. ఈ 3 రీజన్స్గా డివైడ్ చేస్తాడు. లాస్ట్కి మనం ఫ్రాన్సిస్ డి అనే ఒక పర్సన్ వస్తారు చంద్రగిరి రాయ నుంచి, వెంకటపతి రాయ నుంచి చంద్రగిరి దగ్గర పర్మిషన్ తీసుకొని సెయింట్ ఫోర్ట్ కడతారు. సో అలా ఒక స్టోరీ ఎలాంగేట్ అయిపోతూ వెళ్తుంటుంది, చూసుకోండి. తిరుమల రాయ పవర్లోకి వచ్చిన తర్వాత 3 పార్ట్స్గా డివైడ్ చేయడం. ఫస్ట్ మీకు హరిహర వచ్చిన తర్వాత 4 ప్రావిన్సెస్గా డివైడ్ చేశారు.
దేవరాయ పవర్లోకి వచ్చిన తర్వాత 6 ప్రావిన్సెస్గా డివైడ్ చేస్తాడు. అలానే మన తిరుమల రాయ పవర్లోకి వచ్చిన తర్వాత 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. దాంట్లో ఎవరెవరు రూలర్స్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ కరెక్ట్. రామ వచ్చి కన్నడ రీజన్స్లో శ్రీరంగపట్నం హెడ్ క్వార్టర్స్. వెంకటపతి వచ్చి చంద్రగిరి. 54. విచ్ ఆఫ్ ద గివెన్స్ బిలో ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద జస్టిస్ సిస్టమ్ ఆఫ్ విజయనగర పీరియడ్? Justice system. Customs based on the smritis of Yagnavalka, Prasara and other sages were followed in the administration of justices. The final appeal was heard by the king, who served the supreme judges. Final ఇప్పటికి కూడా లాస్ట్ మనం ప్రెసిడెంట్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ దగ్గరే ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రెసిడెంట్ దగ్గర లాస్ట్ అపీల్ ఏదన్నా వేసుకోవాలి అని అనుకుంటే డెత్ సెంటెన్స్ అంతా అప్రూవ్ అయిన తర్వాత అలా కింగ్ దగ్గర. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కుతుబ్ షాహీ హెయిల్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్? చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్, కానీ మేజారిటీ ఆఫ్ ద పీపుల్ 90% పీపుల్ 90% బుక్స్లో ఒక్కటే ఉందండి. ఏది అంటే తుర్కమాన్ ట్రైబ్స్ ఆఫ్ అర్మేనియా. తుర్కమాన్ ట్రైబ్స్ ఆఫ్ చాలామంది మంగోలియానా ఇటలీనా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సిరియా కాదు, అర్మేనియా అండి. తుర్కమాన్ ట్రైబ్స్ ఆఫ్ అర్మేనియా. అండ్ మన కుతుబ్ షాహీస్ కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. 56. Consider the following statement. The life of common people was hard, but that of nobles was luxurious. Sati and child marriage was recognized and freely practiced. Women enjoyed respectable position in the society. విజయనగర ఎంపైర్. నో అండి, విజయనగర ఎంపైర్లో అసలు ఖనిజాలు ఇలా రోడ్ మీద ఉండేదంట. పీపుల్ కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట. ద లైఫ్ ఆఫ్ కామన్ పీపుల్ వాస్ హార్డ్, బట్ దట్ ఆఫ్ నోబుల్స్ వాస్ లగ్జూరియస్. నో, కామన్ పీపుల్ హార్డ్ ఏం కాదు, మంచిగానే ఉండేవాళ్ళు. నోబుల్స్ లగ్జూరియస్, అది కరెక్ట్. సతీ, చైల్డ్ మ్యారేజ్ అవన్నీ కూడా ఉండేది. సో ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. 57. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కుతుబ్ షాహీస్ కాంటెంపరీస్? మనకు తెలుసు శ్రీకృష్ణ దేవరాయ నుంచే మనకు వార్ అనేది స్టార్ట్ అయింది కుతుబ్ షాహీస్ వాళ్ళతో. సో శ్రీకృష్ణ దేవరాయ ఉండాలి. దేవరాయ 1 ఆయన వచ్చేసరికి ఇంకా కుతుబ్ షాహీస్ రాలేదు. సో శ్రీకృష్ణ దేవరాయ తర్వాత అచ్యుతరాయ ఉన్నారు, శ్రీరంగరాయ కూడా ఉన్నారు. కానీ మనకు ఆప్షన్స్లో అవైలబుల్ ఏది? 1 and 3. సో 3 ఈజ్ ద ఆన్సర్. సో అలా చూసుకోండి. హరిహర అప్పుడు ఎవరు కాంటెంపరీ ఉన్నారు, నార్త్లో ఎవరు కాంటెంపరీలను, సౌత్లో ఎవరు కాంటెంపరీగా ఉన్నారు. 58. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇబ్రహీం కుతుబ్ షా. అచ్యుతరాయ ఎయిడెడ్ ఇబ్రహీం ఇన్ ఆబ్టైనింగ్ ద గోల్కొండ థ్రోన్. ఇబ్రహీం ఇన్వేడెడ్ ద విజయనగర ఎంపైర్ అండ్ క్యాప్చర్డ్ వినుకొండ, కొండవీడు అండ్ ఉదయగిరి ఫోర్ట్. వరంగల్ వాస్ పర్మనెంట్లీ అనెక్స్డ్ టు ది గోల్కొండ సుల్తాన్ అండర్ ఇబ్రహీం రూల్. కరెక్ట్ అండి. ఇక్కడ రామరాయ ఎయిడెడ్ ఇబ్రహీం ఇన్ ఆబ్టైనింగ్ గోల్కొండ థ్రోన్. ఇది రాంగ్, రామరాయ అచ్యుతరాయ కాదు. సో 3 ఈజ్ ద ఆన్సర్. 59. మనకు తెలుసు సుల్తాన్ కుతుబ్ షాహీ ఫౌండర్. ఆయన తర్వాత జంషద్ కుతుబ్ షాహీ, బట్ ఈయన చాలా షార్ట్ పీరియడ్గా లీవ్ చేస్తారు. తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా చాలా పవర్ఫుల్ అండి. 4th వచ్చి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మొహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత మొహమ్మద్ కుతుబ్ షా వస్తాడు. అక్కడ నుంచి కులీ అనే వర్డ్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి కులీ అని రాదు. మొహమ్మద్ కుతుబ్ షాపి రాదు. తర్వాత అబ్దుల్ కుతుబ్ షా, చూసారా ఇక్కడ కుతుబ్ షా అని ఉంది. తర్వాత అబుల్ హసీన్ తాన్షీన్. సో దిస్ ఈజ్ ద క్రోనాలజీ. 4 ఈజ్ ద ఆన్సర్. సో క్రోనాలజీ ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క ఎంపైర్లో కూడా క్రోనాలజీ చూసుకోవడం ఇంపార్టెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుతుబ్ షాహీస్ రూలర్ ఇష్యూడ్ ది గోల్డెన్ ఫర్మానా గ్రాంటింగ్ ట్రేడ్ ప్రివిలేజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ? ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. మనకు యాక్చువల్లీ మొహమ్మద్ కులీ కుతుబ్ షా అప్పుడు వస్తారు, ఆయన కూడా ఫర్మానా ఇస్తారు, కానీ అది నార్మల్ ఫర్మానా. గోల్డెన్ ఫర్మానా ఎవరు ఇస్తారంటే అబ్దుల్లా కుతుబ్ షా. సో ఇంపార్టెంట్ అండి, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎవరి పీరియడ్ అప్పుడు వస్తారు, ఎవరు ఫర్మానా ఇస్తారు, ఎవరు గోల్డెన్ ఫర్మానా ఇస్తారు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. So rest questions will deal, and if you have any doubts please comment in the comment section. Thank you.